ఓం శం ప్రత్యంగిరాయై నమః. ఓం సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రఫుల్ల నేత్రోజ్వల స్థూల కపాల పాషణమృగాం వ్యాఘ్రోగ్రస్తాంబుజ దంశాకోటి విసంకటాసఘోరాం ఆరక్త నేత్రత్రయీ పాలేంజుది మౌలికాం భగవతీం ప్రత్యంగిరాం భావయేత్ సింహరూఢాది కృష్ణ త్రిగుణ భయకృద్రూపముగ్రం హంతి జ్వాలావక్త్రావసనా నిజవసనా నీలమాన్యాపకాద్యం శూలం ఖడ్గం వహంతే నిజకరయుగలే భక్త రక్షైక దక్ష జయం ప్రత్యంగిరా సంక్షపేపో రిపభిర్మంత్రదం వ్యోభిచారం. ఓం హ్రీం శం వక్షజ్వాలా జిహ్వే కరాలదం శ్రే ప్రత్యంగిరే క్షం హ్రీం ఓం ఫట్ స్వాహ. శ్రీ 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 అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి తల్లి దేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి తల్లి దేవతాభ్యో నమో నమః. సర్వదశమహావిద్యాం తల్లి దేవతాభ్యో నమో నమః. మమ గురుదేవతాభ్యో నమో నమః. మమ మాతాపితృభ్యో నమో నమః. హరి ఓం తత్సత్. శ్రీ 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 వారాహి సమేత శ్రీ శ్రీ అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం కదిరి సున్నప్పుగుట్ట తాండాలో వెలిసినటువంటి అమ్మవారి యొక్క పీఠమునందు శ్రీ 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 రాజశేఖరానంద స్వామి అన్నటువంటి నేను ఈ రోజు నుంచి ప్రజల యొక్క సత్కర్మలను అదేవిధంగా ప్రజలందరూ కూడా అష్టైశ్వర్య ధనకనక వస్తు వాహనాలతో వారికి ఉన్నటువంటి సర్వ అనారోగ్యములను సర్వ కష్టములను సర్వ బాధల నుండి విముక్తి కావడానికి మంత్రశాస్త్రము తంత్రశాస్త్రము యంత్రశాస్త్రము ద్వారా పరిష్కార మార్గాలను సూచించడానికి శ్రీ 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 అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి అన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. ఆ యొక్క ఛానల్ ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క తెలిసినటువంటి వారికి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ను మీరు నొక్కడం ద్వారా మీకు ఉన్నటువంటి సర్వ విధములైనటువంటి కష్టాల నుంచి గాని ఇబ్బందుల నుంచి గాని పరిష్కార మార్గాలను సూచించడానికి మీరు కూడా కర్తలుగా మారతారు. కాబట్టి ఈ విధంగా శ్రీ 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 అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి యొక్క ఛానల్ ద్వారా మంత్రశాస్త్ర విశిష్టతను ఈ రోజు నుంచి తెలియజేయడం జరుగుతుంది. మొట్టమొదటి రోజు అయినటువంటి ఈ రోజు సకల యోగులకు ఆదియోగి, త్రిమూర్తులలో లయకారుడు, త్రిశూలధారి, ముక్కంటి, త్రినేత్రుడు, శ్మశాన వాసి అయినటువంటి సాక్షాత్తు కూడా ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ మహానుభావుని యొక్క విశిష్టతను అదేవిధంగా స్వామి యొక్క మంత్రం అంటే మననా ఇతి త్రాయతే మంత్ర అంటే మంత్రాన్ని మనము మనస్సులో పలు విధములుగా వందల వేల లక్షల కోట్ల సార్లు మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వలన మంత్రశక్తిలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది వ్యక్తుల యొక్క శరీరంలోకి ఆరాగా చేరడము, దానివల్ల కలిగేటువంటి సత్ఫలితాలను అందరూ కూడా పొందాలి. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఆ త్రిశూలధారికి సంబంధించినటువంటి ఒక చిన్న మంత్రం అని ఎందుకుంటున్నాను రా అని అంటే బీజాక్షరమైనటువంటి సంపుటితమైనటువంటి మంత్రాలన్నింటినీ కూడా గురువు ద్వారానే మనం ఉపదేశం తీసుకొని ఋషి, ఛందస్సు, కరన్యాసం, అంగన్యాసం, హృదయన్యాసం, అదేవిధంగా ధ్యాన శ్లోకాది ఇత్యాది లమిత్యాది పూజలు చేయడం ద్వారా మాత్రమే మనము బీజాక్షర సహితమైనటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. కానీ ఇప్పుడు నేను మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క మంత్రం ఏమిరా అనంటే ఎటువంటి బీజాక్షరాలు కూడా ఇందులో ఉండవు. కాబట్టి గురు ఉపదేశాన్ని ఈ యొక్క వీడియో ద్వారానే మీరు గురు ఉపదేశంగా భావించి ఈ యొక్క మంత్రాన్ని మీరు మొట్టమొదటి గడియలైనటువంటి ప్రొద్దున 3:45 నుంచి 6:45 ప్రాతకాలమునందు ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే 1008 సార్లు ప్రతి నిత్యము కూడా పరమేశ్వరునికి పంచోపచార పూజ చేసి లమిత్యాది పంచోపచార పూజలను మహానుభావునికి చేసినటువంటి తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకుని మంత్రాన్ని ఇచ్చినటువంటి వారిని గురువుగా మనసులో ధ్యానిస్తూ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా 1008 సార్లు ఎవరైతే చెబుతారో అతి శీఘ్రకాలములోనే అనగా ఒక పూర్ణ మండలములోనే మీకు కావలసినటువంటి సకల సంకల్పాలు ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామి మంత్రాన్ని ఎంతసేపు జపం చేయాలి? 1008 సార్లు చేస్తేనే చాలంటున్నారే, 1008 సార్లు చేస్తే చాలా. నియమితమైనటువంటి సంఖ్య ఎందుకు చెప్తామరా అనంటే శాస్త్రపరంగా గురువులు చెప్పడానికి కారణం ఏమంటే 1008 అన్నటువంటిది సర్వశ్రేష్టమైనటువంటి సంఖ్య మంత్రశాస్త్రం ప్రకారం.
అది కాకోకుండా ఒక ముహూర్త కాలం అంటే ఇప్పుడు మన పరిభాషలో అయితే దాదాపు గంట సేపు ఎవరైతే మంత్రాన్ని నిరంతరాయంగా జపం చేస్తారో వారి శరీరంలో ఉన్నటువంటి మొట్టమొదట నకారం ఏదైతే ఉందో ఆ నకారం అన్నటువంటిది మొట్టమొదట బయటకు వెళ్లిపోవడం చెందుతుంది. ఈ నకారం ఎట్లా పోతుంది స్వామి, దీనిని మనం ఎలా గమనించుకోవాలి, ఏ విధంగా మనకు తెలుస్తుంది నకారం పోతా ఉంది శరీరంలో నుంచి అంటే, మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు ఆవలింపులు వస్తాయి. ఆవలింపులు అంటే శరీరంలో ఉన్న నకారం పోతూ ఉన్నట్టు గుర్తు. రెండవది ఏమిరా అనంటే శరీరంలో ఒక రకమైనటువంటి పులకాపన పులకింతలు అన్నటువంటి స్థితి అనేటువంటిది కలుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి నకారం అనేటువంటిది బయటకు పోయి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క సకారాత్మకమైనటువంటి శక్తి శరీరంలోనికి వస్తోంది అన్న దానికి ఉదాహరణ అన్నమాట. అదే విధంగా నిద్ర వస్తుంది. ఎందుకు రానంటే సాక్షాత్తు మనం మంత్ర జపాన్ని చేస్తున్నప్పుడు ప్రకృతి కూడా మనకు వివిధ విధములైనటువంటి పద్ధతి ద్వారా మనకు లోపల చేసుకునేటువంటి దానికి అవకాశం చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ప్రకృతికి ఇతరత్రమైనటువంటి వాటికి లొంగకుండా ఎవరైతే సాధనను నిరంతరాయంగా చేస్తారో ఆ సాధకుని యొక్క సకల కామ్యములు ధర్మబద్ధమైనటువంటివి నెరవేరుతాయి. కాబట్టి సాధకుడా మేలుకో, ఇక నుంచి అయినా కూడా భగవంతుడు సృష్టిని నడిపిస్తున్నటువంటి ప్రకృతి పరమేశ్వరుడు అన్నటువంటి వారి మీదనే మనసా వాచా కర్మన అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని రక్షరక్ష పరమేశ్వర రక్షరక్ష పరమేశ్వరి అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో గురువు మీద అమితమైనటువంటి వాత్సల్యముతో గురువు మీద అమితమైనటువంటి నమ్మకముతో గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏ సాధకుడైతే మంత్ర పఠనాన్ని చేస్తాడో వాడికి ఇహములోనూ మోక్షమే, పరములో కూడా మోక్షమే. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి మాట. కాబట్టి ఈ రోజు నేను ఇస్తున్నటువంటి మంత్రము ఏమిరా అని అంటే సాక్షాత్తు పరమేశ్వరునికి సంబంధించినటువంటి మంత్రం. ఇందులో పరమేశ్వరి ఉంది, పరమేశ్వరునికి సంబంధించినటువంటిది ఉంది. మంత్రము చాలా చిన్నగా ఉన్నా కూడా ఈ జపము చేయడం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఒక పూర్ణ మండలంలోనే మీరు గమనించడం జరుగుతుంది. మంత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది. మంత్రాన్ని ఏ విధంగా చేయాలిరా అని అంటే నేను ఇప్పుడు పలుకుతున్నటువంటి విధంగానే ఎటువంటి తప్పులు లేకోకోకుండా సుస్పష్టముగా పలకవలెను. అప్పుడే మంత్రానికి ఉన్నటువంటి శక్తి, మంత్రానికి ఉన్నటువంటి ఆరా మన శరీరంలోనికి రావడం జరుగుతుంది. మంత్రం ఈ విధంగా పలకాలి. సాంబ సదాశివ. మరి ఇంకోసారి చెప్తున్నాను. సాంబ సదాశివ. మరి మూడోసారి ముచ్చటగా సాంబ సదాశివ. ఈ మంత్రాన్ని నిరంతరాయంగా ఎవరైతే జపము చేస్తారో వారికి సాక్షాత్తు పరమేశ్వరుడు